అసలు నేను ఇలా చేస్తానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏంటి ఇంత బిల్డప్ ఇస్తుంది? అసలు మ్యాటర్ ఏంటో చెప్పు అని అంటారా? మ్యాటర్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్‌డే అనమాట రేపు పొద్దున్న. సో, నేను ఏ సర్ప్రైజు ప్లాన్ చేయలేదు ఈసారి. ఏం ఐడియా కూడా లేదు. చాలా చూసాను గానీ నాకు ఏ సర్ప్రైజు కూడా అంత నచ్చలేదు. సో, నేను ఒక కేక్ చేద్దామని ఫైనల్‌గా డిసైడ్ అయ్యా. చాలా ఆలోచించిన తర్వాత. అసలు అంతంత వచ్చిన వంటలతో కేక్ అంటే బిగ్ డిసిషనే. బట్ ఐ కెన్ డూ ఇట్ అని ఫిక్స్ అయ్యాను. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసాను గానీ, నాకు ఏమీ లేవు. బట్ ఇంగ్రీడియెంట్స్ చూసేదానికన్నా ఫస్ట్ నేను ఇంకో పని కూడా చేశాను. యూట్యూబ్‌లో అయితే ఫుల్ వెతికాను. కేక్ ఎలా చేయాలి అండ్ ఆల్సో కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. వితౌట్ ఎగ్ అండ్ వితౌట్ మైదా. సో, చాలా వీడియోస్ చూసిన తర్వాత 2 కేక్స్ అయితే ఫిక్స్ అయ్యాను. ఒకటి బటర్ స్కాచ్, ఇంకోటి బ్లూబెర్రీ. బ్లూబెర్రీ కోసం ఎసెన్స్ అయితే చూసాను గానీ, నాకెక్కడా దొరకలేదు. విజేతకెళ్ళి కొన్ని ప్రొడక్ట్స్ అయితే కొన్నాననమాట. దాంట్లో బటర్ స్కాచ్ ఎసెన్స్ ఒకటి, బేకింగ్ పౌడర్ ఒకటి అండ్ నెక్స్ట్ కేక్ మౌల్డ్ తీసుకున్నాను. యాక్చువల్‌గా హార్ట్ షేప్ చూసాను. బట్ అన్ని కేక్స్‌కి మనం హార్ట్ షేప్ యూజ్ చేయం కదా! సో, రౌండ్ అయితే మనం వేరే యూజ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ వెరైటీస్ రౌండ్ కేక్స్ కూడా చేసుకోవచ్చని మౌల్డ్ అది తీసుకున్నాను. అండ్ బటర్ పేపర్ ఆన్‌లైన్‌లో నాకు తక్కువకొచ్చింది ఆఫ్‌లైన్ కన్నా. అండ్ నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకున్నా. యాస్ ఐ సెడ్ బటర్ స్కాచ్ ఎసెన్స్ తీసుకున్నా. ఇంకా వెనిలా, బ్లూబెర్రీ లేదు. రోజ్ ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. బట్ బటర్ స్కాచ్ అయితే తీసుకున్నాను. నేను కేక్ కట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ షుగర్ పౌడర్ తీసుకున్నా. యాక్చువల్‌గా మేము షుగర్ అస్సలు యూజ్ చేయం. ఎవరైనా వస్తే టీ, కాఫీకి తప్ప షుగర్ అయితే యూజ్ చేయం. సో, నేను షుగర్ పౌడర్ తీసుకున్నా డైరెక్ట్‌గా. మళ్ళీ తెచ్చి మిక్సీ చేయడం ఎందుకని షుగర్ పౌడర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ పౌడర్ ఒకటి తీసుకున్నాను. సో, దీనివల్ల మనకి టేస్ట్ ఇంకొంచెం బావుంటుంది ఫ్లేవర్. సో, ఇంకా మన కేక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో, నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే మనం ఒక 1 కప్ మిల్క్ తీసుకోవాలి. ఇది 250 ఎంఎల్ ఉంటుంది మిల్క్. అండ్ దాంట్లో వచ్చేసి మనం ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేయాలి. నా దగ్గర వెనిగర్ లేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ లెమన్. ఒక స్లైస్‌ని జ్యూస్ వేసుకోవాలి. సో, మనం దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కనైతే పెట్టుకోవాలి. యాక్చువల్‌గా చెప్పాలంటే మా హస్బెండ్‌కి సర్ప్రైజ్ అని నేను చెప్పాను గానీ వీడియోలో. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసా? యాక్చువల్‌గా ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కొనడానికి నేను మా హస్బెండ్‌నే తీసుకెళ్ళాను. అండ్ నాకు కొంచెం షూట్ కూడా మా హస్బెండే తీశారు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇంట్లో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సర్ప్రైజ్ చేయాలంటే ఎలా అయితది చెప్పండి? నేను కిచెన్‌లో ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ తనకు తెలుస్తది. సో, తెలిసిన సర్ప్రైజ్ అనమాట. సో, యాస్ ఐ సెడ్ 5 మినిట్స్ వెయిట్ చేయాలి. బట్ నాకు ఒక 5 మినిట్స్‌లో కాల్ ఉంది. టీమ్స్ కాల్. సో, ఆ కాల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో, మనం ఇప్పుడు కేక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో, నేను ఈ నట్స్ అయితే ఆల్రెడీ చాప్ చేసుకొని ఉంచుకున్నాను. కాజు అండ్ బాదం. సో, ఒక స్టీల్ బౌల్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం పెద్దగా అనిపించింది. సో, ఇది తీసుకున్నాం. మిక్స్ చేయడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉండేలా తీసుకోండి. ఇప్పుడు ఇందాక మిల్క్ మిక్స్ చేసుకున్నాం కదా! ఈ మిక్స్ చేసుకున్న మొత్తం మిల్క్ని ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా. సో, మనం ఆయిల్ వేసుకున్నాము 1/4 కప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బటర్ స్కాచ్ ఎసెన్స్ నేను తీసుకున్నాను. విజేతలో తీసుకున్నాను. సో, ఇది మనం ఒక టేబుల్ స్పూన్ వేస్తాం మనం. నైస్. సో, ఒక టేబుల్ స్పూన్. అసలు బటర్ స్కాచ్ ఎసెన్స్ వేయగానే ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది. సో, ఇప్పుడైతే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక కప్ వచ్చేసి నేను ఆటా వేసుకుంటున్నాను. గోధుమ పిండి. నేను మైదా అసలు యూజ్ చేయట్లేదు అండ్ ఆల్సో ఎగ్స్ యూజ్ చేయట్లేదు. సో, గోధుమ పిండి దీంట్లో వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాము. సో, తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మనకి కేక్ అయితే వస్తుందన్నమాట. సో, బబుల్స్ ఏమి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బటర్ పేపర్‌ని బౌల్‌లో కింద ప్లేస్ చేసుకోండి. అండ్ ఆ బేటర్ మొత్తం దాంట్లోకి షిఫ్ట్ చేయండి. మనకి ఎయిర్ బబుల్స్ లేకుండా ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసి నేను ప్రీహీట్ చేసిన కుక్కర్‌లో అయితే పెట్టేశాను. నెక్స్ట్ బటర్ స్కాచ్ కోసం నేను క్యారమెల్‌లో ఈ నట్స్ అన్నీ వేసి ఒక చిక్కీ కింద ఫార్మ్ చేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది.
సో, మనకి ఇలా ఫార్మ్ అవుతుందనమాట చిక్కీ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కేక్ చెక్ చేసుకుంటున్నాను. ఒక ఫోర్క్‌తో ఒకసారి కేక్‌లో పెట్టుకొని ఏమైనా అంటుకుంటుందో లేదో చెక్ చేసుకున్నాను. ఏమి అంటుకోకపోతే మన కేక్ అయితే రెడీ. సో, దాన్నయితే నేను ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని మీదున్న బటర్ పేపర్ మొత్తం కూడా రిమూవ్ చేస్తున్నాను. చూసారా కేక్ ఎంత బా వచ్చిందో ఫస్ట్ టైమ్ చేసినా. ఐ యామ్ సో హ్యాపీ. సో, అక్కడ ఏంటి అంటే అది లవ్ సింబల్ కింద ఫార్మ్ అయింది. సో, మా హస్బెండ్ చూపిస్తున్నారు అది లవ్ సింబల్‌లో వచ్చిందని. సో, ఒక చిన్న డ్రామా ప్లే చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ బటర్ పేపర్ మొత్తం నీట్‌గా రిమూవ్ చేశాక పైనున్న అన్‌ఈవెన్ లేయర్‌ని చాక్‌తో అయితే రిమూవ్ చేసుకున్నాను. చూసారా ఎంత స్పాంజీ కింద ఎంత బావుందో కేక్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక థ్రెడ్ తీసుకొని నేను 2 లేయర్స్ కింద కేక్‌నైతే కట్ చేసుకున్నాను. అండ్ లేయర్ మధ్యలో షుగర్ సిరప్ అయితే అప్లై చేసుకున్నా. క్లిప్ మిస్ అయింది. అండ్ విప్పింగ్ క్రీమ్ క్లిప్ కూడా మిస్ అయింది. కొంచెం మిల్క్ యాడ్ చేసి విప్పింగ్ క్రీమ్ పౌడర్‌లో క్రీమ్ అయితే రెడీ చేసుకున్నాను. సో, ఆ క్రీమ్‌ని ఈవెన్‌గా కేక్ మొత్తం కూడా స్ప్రెడ్ చేశాను చాక్‌తోని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ చిక్కీ ఉంది కదా! నట్స్ చిక్కీని దాన్ని మొత్తం స్మాష్ చేసుకున్నాను. సో, మనం బటర్ స్కాచ్ కింద పైన మొత్తం కేక్ కేక్ మీద మొత్తం డెకర్ చేసుకున్నాము. నేను మొత్తం రౌండ్ మొత్తం కూడా ఆ నట్స్‌తోనే డెకర్ చేశాను. నెక్స్ట్ ఈ హ్యాపీ బర్త్‌డే పాప్ వచ్చేసి నేను స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో తీసుకున్నాను. సో, ఆ పాప్‌నయితే మధ్యలో పెట్టా. బట్ నాకు కొంచెం ఎంప్టీగా అనిపించింది. అండ్ మా సిస్టర్ అండ్ మా హస్బెండ్ కూడా కొంచెం ఎంప్టీగా ఉంది. ఏమైనా డెకరేట్ చేద్దాం అనుకున్నాము. సో, ఏమైనా చాక్లేట్స్ ఆర్డర్ చేసి డెకరేట్ చేద్దాం అనుకున్నాం. బట్ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో, నా బ్రెయిన్‌కి ఇన్‌స్టెంట్‌గా ఒక ఐడియా వచ్చింది. ఫ్రిడ్జ్‌లో జెమ్స్ అండ్ చాక్లేట్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ జెమ్స్ తెచ్చి వెంటనే రౌండ్ కేక్ మొత్తం కూడా నేను ఆ జెమ్స్‌తో అరేంజ్ చేశాను. సో, చాలా కలర్‌ఫుల్‌గా చాలా బా అనిపించింది. గైస్ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. టేస్ట్ ఈజ్ సెకండరీ బట్ కేక్ అయితే సూపర్ ఉంది కదా! గైస్ నేను ఫైనల్‌గా అయితే కేక్ చేశాను. కొంచెం షేప్ ఔట్ అయింది గానీ బానే ఉంది. మేనేజ్ చేశా అలా. బట్ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలీదు. మా హస్బెండ్ తిన్నాక చెప్పాలి. సో, కేక్ మీకు చూపిస్తా. ఫ్రిడ్జ్‌లో పెట్టాను. బట్ చూపిస్తా. రెడీ 1, 2, 3 గో! సీ ద కేక్. కేక్ కంప్లీట్ అయ్యేటప్పటికి 11 అయింది. సో, ఆఫ్టర్ దట్ నేను ఏం డెకర్ ప్లాన్ చేయలేదు. సడెన్‌గా నా దగ్గర రిబ్బన్ ఉందని గుర్తొచ్చింది. సో, ఈ మధ్యన బౌ డెకరేషన్ చాలా ట్రెండ్ అవుతుంది కాబట్టి, ఆ రిబ్బన్‌తో మా అక్క నేను త్వరగా బౌస్ అయితే చేసేసాము. అండ్ హ్యాపీ బర్త్‌డే ఆల్రెడీ ఇంట్లో ఉంది. సో, కబోర్డ్‌కి అలా అన్నీ డెకరేట్ చేసాము. మా హస్బెండ్‌కి 12కి అయితే సర్ప్రైజ్ చేశాను. కేక్ చేశానని తెలుసు కానీ డెకరేషన్ అయితే ఆయనకి అస్సలు ఐడియా లేదు. సో, మా అక్క నేను త్వరగా డెకరేషన్ అయితే చేసేసాము. లోపల ఆయన టీవీ చూస్తున్నప్పుడు. సో, ఆయన రియాక్షన్ చూద్దాము. అండ్ కేక్ కూడా తనకి చాలా నచ్చింది. ఎంతైనా మనం ప్లాన్ చేసే సర్ప్రైజెస్ కన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్లాన్ చేసే సర్ప్రైజెసే బాగా వర్కౌట్ అవుతాయి కదా! నాకైతే అదే అనిపిస్తది. బయటికెళ్ళి మనం సర్ప్రైజ్ చేసేదానికన్నా ఇంట్లో మనం ఎఫర్ట్స్ పెట్టి చేసేదానికి సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. అండ్ తనైతే చాలా హ్యాపీ. కేక్ కూడా చాలా నచ్చింది ఆయనకి. హాఫ్ ఆఫ్ ద కేక్ ఆ రోజు నైటే తినేసాము. చాలా అంటే చాలా బా వచ్చింది. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా చేస్తానని. అండ్ వెంటనే నేను ఆ బొకే కూడా ఇన్‌స్టామార్ట్‌లోనే ఆర్డర్ చేసేసాను. వెంటనే అండ్ నా దగ్గరున్న ప్లాన్స్‌తో అలా సెటప్ చేశాను. నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ లాస్ట్‌లో కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. డెకర్ అయితే చాలా బా వచ్చింది ఫోటోస్‌లోకి. మీరు కూడా ట్రై చేయండి. ఒక 10 మినిట్స్‌లో డెకర్ అయితే కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చే బర్త్‌డేస్‌కి గానీ, యానివర్సరీస్ కానీ ఈ డెకర్ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు కోవిడ్ టైంలో ఇంట్లో ఉన్నప్పుడు మా డాడ్ అండ్ మామ్ బర్త్‌డే కోసం డీఐవై డెకర్స్ చేశాను. మళ్ళీ ఇప్పుడే చేయడం చాలా బా అనిపించింది. అండ్ ఆల్సో కేక్ కూడా నేను అప్పుడు చేశాను. మళ్ళీ ఇప్పుడు చేశాను. కానీ పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఐ యామ్ సో హ్యాపీ. అండ్ మర్చిపోకుండా నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం.